అదే చెప్పలా, వర్షానికి తడిచాము, తడిచి ఆరాము కూడా. Yeah, that's us. Lucky. ఓకే, నాది ఇందాక బ్యాటరీ కెమెరా ఫోన్ ఛార్జింగ్ ఆన్ అవ్వకపోతే హాఫ్ అన్ అవర్లో ఆఫ్ అయిపోద్ది. 29 ఆన్ కూడా చేయాలి. 24 hours ఆన్లో ఉండదు. ఆన్ చేసాను, పెట్టాను, బట్ స్టిల్ అది ఎందుకో అది కనెక్ట్ అవ్వాల. కొంచెం లూజ్ చేసుకోవాలి. నిన్న అదే మిస్టేక్ చేశా, గట్టిగా టై చేసి పెట్టాను నిన్న. చేతులు అక్కడంతా దద్దర్లు వచ్చేసినాయి. యాంటెనా లాగలేదే. ఓకే, నీకు లాగాలా? వస్తున్నావు, నేను వస్తావు. ఓకే, ఆల్ సెట్. ఓయ్, లెట్స్ గో. యా, 3 hours 40 minutes చూపిస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే. బట్ మనం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాలి. వచ్చి ఎవరు లేరు. 5 miles right road. Go. Yeah, ఫ్యూయల్ చూస్తే ఆగిపో, అంతే, సింపుల్. ఓకే, 2 ఫ్యూయల్ స్టాప్స్ పడతాయి ప్రదీప్ మనకి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే 193 miles ఉంది లిటరల్లీ. సో లెఫ్ట్ వెళ్దాం అంటే వెళ్దాం కదా, దొరికినంత పట్టేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. అల్సి నేను హెల్మెట్ ఓపెన్ చేయకుండా పే చేయడానికి ట్రై చేస్తా. వాడు అన్లెస్ ఓపెన్ చేయమంటే తప్ప నా వాళ్ళు కాదు. అంత ఫాస్ట్గా వెళ్ళిపోయావు. వెళ్ళి పద, తిరుగు, వెనక్కి వెళ్ళాలి, రైట్కి. వినపడుతుందా? ఓకే ఓకే, ఇందాక వచ్చేసాయి. వాడు వ్యానోడు ఆగాడు మన కోసం అని చెప్పాడు. వచ్చే ఎవరు లేరు. బాగుంది కదా విస్కీ టూరు, అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నీకు విస్కీ ఎలా తయారు చేస్తారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎవ్రీ విస్కీ హ్యాస్ సో మచ్ హిస్టరీ. ఆ క్యాస్క్ హీట్ చేసే దగ్గర నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్క్స్, విస్కీ మార్చడం, అంతే అంతే అంతే. వాడు అదే అంటాడు, అక్కడ ఓవర్ డ్రమాటిటైజ్ చేస్తాడు, బట్ ఒక్కసారి ఫైర్ అలా ఎదిగి తీసేస్తారు, అంతే చెప్తున్నాడు వాడు. నాకు తెలిసి పాటరీ షాప్స్ లో వాళ్ళు ఇక్కడ పెయింటింగ్స్, క్రాకరీ అన్నీ అమ్ముతారు అనుకుంటున్నా. యాంటిక్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటా. వుడ్ తో చేసినవి అన్ని, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ పాటరీ. నేను వచ్చింది అంతా ఇది 60 రోడ్ మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. యావరేజ్ స్పీడ్ చెక్ జోన్ ఉంటుందిగా. బ్రిడ్జ్ కనిపించడం లేదు అంటే అట్లీస్ట్. ఓకే ఓకే ఓకే, ఓ నిన్న నువ్వు చెప్పిన బ్రిడ్జా? అది వస్తుందేమో
అలా లేదు రాదు ప్రదీప్, మనము లెఫ్ట్ నుంచి వెళ్ళాం కదా అటు బ్యాక్ కి, ఇప్పుడు మళ్ళీ రైట్ నుంచి లోపలికి వెళ్తున్నాం కదా ఇన్వర్నెస్ కి. టోటలీ డిఫరెంట్. బట్ అంతేలే, మర్చిపోయా, యావరేజ్ స్పీడ్ తో ఇన్వర్నెస్ కి లివింగ్స్టన్ కి మధ్యలో ఉంది, ఇక్కడ లేదుగా. ఇదంతా స్టిల్ NC500, ఇన్వర్నెస్ దాకా NC500 కిందకే వస్తుంది ఇదంతా. యాక్చువల్లీ ఇద్దరు ఉంటేనే, ఇలా వెళ్తేనే కంఫర్టబుల్ గా సరదాగా ఉంటది. ఒక్కళ్ళే వెళ్ళాలంటే ఇద్దరు ఉండాలి. ఇది కోస్టల్, అటు పక్క లేక్స్ అయితే ఉన్నాయి. ఇది స్టిల్ వీఆర్ స్టిల్ ఆన్ NC500. LC500 కి నీకు పక్కనంతా లేక్స్, సీ, అంతే కదా. ఇదైతే ఊర్లోకి ఏం వెళ్ళొద్దని చెప్తుంది. స్టే ఆన్ A9 ఫర్ 8.8 miles. మేబీ ఇన్వర్నెస్ చుట్టూతో తీసుకెళ్తుందేమో. అంటే నిన్నంటే మనం డిఫరెంట్గా వచ్చాం కదా. లైట్ గా చలిగాలి తగ్గుతుంది. చలిగాలి అంటే గాలిలో తేమ తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఇంటర్కామ్ బాగా పని చేయట్లా antenna. So basically on the high speeds and everything you need antenna of course. I think city rides కి అవసరం లేదు, స్లో స్పీడ్స్ లోనే ఉంటాం కాబట్టి మేబీ ఇట్స్ ఓకే. కానీ హై స్పీడ్ బయటకు వచ్చినప్పుడు, హై స్పీడ్ లో వచ్చినప్పుడు ఐ థింక్ దిస్ ఈస్ కంపల్సరీ. మనం కొంచెం తొందరగా దాటేయాలి ప్రదీప్, అది వర్షమే కదా. పోవట్లేదు, ఇటు లెఫ్ట్ కి స్ట్రైట్ వెళ్తున్నాము, వెళ్ళే దారిలో బాగానే ఉంది. గాలి చినుకులు లాక్ పక్కన రానుకుంటాయి. అంతే అనుకుంటా, నిన్న అక్కడే మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకుంటా, ఈ లాక్ దాట వచ్చి. ఎస్ ఎస్ ఎస్, తిరుగుతాంగా, లెఫ్ట్ తిరుగుతాంగా ఆ బ్రిడ్జ్ దగ్గర. అంతే అంతే, ఇన్వర్నెస్ నుంచి ఇటు లోపల హైలైట్స్ కి అది కనెక్టింగ్ బ్రిడ్జ్. ఈరోజు విండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చూడు. మళ్ళీ బ్రిడ్జ్ మీద కూడా మనకు ట్రాఫిక్ ఉంటుంది కదా, 30 రోడ్ ఏదో ఉందిగా. Yeah. లేదు ఉంది. యా, మళ్ళీ ఇంత కష్టపడి రికార్డ్ చేయడం ఒకటి, దానికి మళ్ళీ అది ఉన్న ఫుటేజ్ అంతా నాశనం అవడం ఒకటి. సో ఇది ఇన్వర్నెస్గా. ఎస్, అంతే అంతే. కానీ చాలా పెద్ద కదా. అవి మోర్ దాటేసామా?
ఓకే 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 అయితే దాటలేదు అవి మోరు. 2.5 hours చూపిస్తుంది ఇల్లు అయితే. స్లోగా ఎంటర్ అవ్వు, మధ్యలో ఆపు, లాంగ్ కెళ్ళకు, ఆ బ్లూ బిట్ దగ్గర ఆపు. ఎస్ అంతే. నెక్స్ట్ కార్ వస్తుంది, కార్ వెళ్ళిపోగానే వెళ్ళిపోతే. యప్, గో గో గో. అదే చెప్పలా, వర్షానికి తడిచాము, తడిచి ఆరాము కూడా. అదే నేను చెప్పలా, ఇక్కడ పడుకోవాలి అక్కడ పడుకోకూడదు ఏముంటుంది. పార్కింగ్ లో ఆపుకోవడము, కింద బ్యాగ్ వేసుకోవడం, పడుకోవడం. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళ టబ్బు రెడీ చేసుకొని దాంట్లో పడుకొని, ఓకే, లేచి వచ్చి బెడ్కి నిద్రపోతే నిద్ర మామూలుగా రాదు. అంత 2,000-3,000 తిరిగింది. 6 అవుతుంది. అయితే అవునంత. సో నేను 2.5 తిరిగా. వచ్చింది, నీ వెనకే ఉంది. నెక్స్ట్ పార్కింగ్ లో పక్కగా తీసుకుంటాను నేను బైక్ దిగను, ఆగను అంతా, బట్ ఒక్క నిమిషం ఆగుతా అంతే. ఆ కొండ మీద లిటరల్లీ వర్షం కనపడుతుంది రైట్ సైడ్. మేఘాల్లో నుంచి వర్షం పడ్డము కనపడుతుంది. అదే 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 నాకు అదే అర్థం కావాలి, ఎందుకు అక్కడ నిలబడ్డాడు. వాడు ఫోటో తీస్తున్నాడు. మేఘాలు ఫోటో తీస్తున్నాడు. వాడు ఎంతలో ఉన్నాడు నాకు 100లోనో 170లోనో ఉన్నాడు ఆ కార్. ఓకే ఓకే, నాది మ్యాప్స్ పోయింది. ఒకసారి మ్యాప్స్ ఇదొక దరిద్రం. కాల్ వచ్చింది అనుకో, కాల్ ఆన్సర్ చేసాం అనుకో, స్క్రీన్ స్వైప్ అయిపోద్ది, మ్యాప్స్ పోతాయి. పెడితే తర్వాత ఏం లేదు, లిమిట్స్ ఎంతసేపట్లో కావాలంటే అంతసేపట్లో వెళ్ళొచ్చు. అది ఇంకా 70 రోడ్ కదా అది. అదే అదే బాగుంది. ఇక్కడ ఎంతెవరు లేదు పిల్లలు. లేదు అప్పుడే కాదు, వెళ్ళిపో అదా.
Oh, okay, you guys are on the same channel as us. That's channel 6. We're the Ducati guys. Hey. Hi. Have a safe ride. It's a కామెడీ ఉంది. లేదు దేర్ ఆల్సో ఆన్ ద సేమ్ ఛానల్ 6, వేర్ ఆల్సో ఆన్ ద సేమ్ ఛానల్ 6. నాకు అది కరెక్ట్ గానే అర్థమైపోయింది. ఓకే ఓకే అది. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జస్ట్ వాళ్ళు ఎదురు వచ్చారు, సేమ్ ఛానల్ 6 కదా, అందరం యాడ్ అయ్యాం అంతే. తెలిసింది, ఎందుకు తెలీదు. వచ్చి ప్రదీప్ వచ్చి, ఎవరు లేరు, వచ్చి ఫాస్ట్గా రా, వచ్చేయచ్చురా. యా సూపర్. అంతే అంతే అంతే. వాళ్ళు యాడ్ అవ్వగానే నాకు వాళ్ళు మాట్లాడుకునేది వినపడింది కదా, సో నేను కూడా అందుకే నేనే వాళ్ళు కదిలిచ్చి చెప్పిన యూ గైస్ ఆర్ సేమ్ ఛానల్ యాజ్ మీ అని అంటే, వేర్ ద డుకాటి వాయిస్ అంటే అదే ఎదురు వచ్చినప్పుడు హే అంటున్నారు. వాళ్ళు ఎదురన్నా రావాలి, లేదా మన వెనకన్నా రావాలి. మన వెనక అంతమంది లేరు, బైకర్స్ ఎదురే వస్తారు. చూద్దాం. బట్ ఇప్పుడు జర్నీ 50 మైల్స్ 50 మినిట్స్. మర్చిపోయి మనకు పెట్రోల్ కావాలి. కొంచెం పెద్ద ట్యాంక్ ఇచ్చుండొచ్చు. సర్లే వదిలేస్తే చాలు. Yeah, that's us. Lucky. అంతేలే తినమ్మా, ఈ పెద్ద దాటేస్తే ఇంక వర్షం ఉండదు నాకు తెలిసి, మళ్ళీ పడుతుంది. అదే ఇది దాటేస్తే, పెద్ద దాటేస్తే మనకు వర్షం ఉండదు ఇంకా. పెట్టుకున్నారు అంటే వాటర్ సప్లై ఈజీ అవుతుందని అక్కడే. అది రాదేమో. అంటే వాడు అదేలే, ఆ లాక్ లో ఉంటే వాటర్ తీసుకుంటేనే ఆ విస్కీకి ఆ టేస్ట్ వస్తుంది. నేను అదే అనుకుంటా, అంటే బ్రిడ్జ్ మీద కదా ఎక్కువ ఉన్నట్టుంది గాలి.